జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నిజాయితీగా ఉండటం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 9, 2025 బుధవారం. తిథి చతుర్దశి రాత్రి 1:36 వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం మూల తెల్లవారుజామున 4:50 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము బ్రహ్మము రాత్రి 10:09 వరకు, తదుపరి ఐంద్రము. కరణం గరజి మధ్యాహ్నం 1:11 వరకు, తదుపరి వనిజ. రాత్రి 1:36 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:44, చంద్రోదయం సాయంత్రం 5:41, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:53. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:51 వరకు, యమగండం ఉదయం 7:19 నుండి 8:57 వరకు, గుళిక కాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు, వర్జము ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 1:29 వరకు, తిరిగి రాత్రి 3:07 నుండి 4:50 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 10 గంటల నుండి 11:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 4:57 వరకు. శుభ గడియలు ఉదయం 5:41 నుండి 7:15 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. జూలై 9 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి రాత్రి 1:36 వరకు ఉంది, తదుపరి పౌర్ణమి. చతుర్దశి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి పౌర్ణమి తిథి ఉన్నంత వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా కూడా తీసుకుని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: 1969 సంవత్సరంలో భారత వన్యప్రాణి బోర్డు పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది. జాతీయ చక్కెర కుకీ దినోత్సవం. 1949 సంవత్సరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భవించింది. రంగస్థల సినీ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి జయంతి. సినీ దర్శకులు, రచయిత, నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె బాలచందర్ గారి జయంతి. భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు వెంకటపతి రాజు గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 9 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. సింహరాశి అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. తులారాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. వృశ్చిక రాశి రాబడి ఉంటుంది. ధనుస్సు రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మకర రాశి చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. కుంభరాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మీనరాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.